హైదరాబాద్ లో 31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. నిర్మాణ సంస్థలు చేస్తున్న సేవలను అభినందించారు. తెలంగాణలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణ రంగ కాంట్రాక్టర్లను వెల్త్ క్రియేటర్లుగా చూస్తుందని ఆయన అన్నారు. వారికి అన్ని విధాలా సహకరిస్తామన్నామని హామీ ఇచ్చారు. సంక్షేమ రాజ్యాన్ని తీసుకొని రావాలి అంటే సంక్షేమానికి కావాల్సిన సంపద కూడా కావాలి. సంపద కావాలి అంటే సంపద సృష్టించేటువంటి సంస్థలు వ్యవస్థలు కూడా కావాలి. సంపదను సృష్టిస్తేనే ఆ సంపదను ప్రజలకు పంచగలం, ప్రభుత్వాలని నడపగలం. సంపద సృష్టించేటువంటి వ్యవస్థలను కానీ వ్యక్తులను కానీ ఎప్పుడు కూడా గాయపరచాలనేటువంటి ఆలోచన ఇందిరమ్మ రాజ్యానికి ఉండదు, ఉండబోదని నేను చాలా స్పష్టంగా చెప్తాను. 60s, 70s రెపరెపలాడినటువంటి కంపెనీలు ఇవాళ చాలా కంపెనీలు కనపడకుండా పోతా ఉన్నాయి. కారణం రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఉత్పన్నమైనటువంటి ఈ సమస్యల్ని అధిగమిస్తే తప్ప ఈ కంపెనీలన్నీ కూడా మేము చేసేటువంటి నిర్మాణ రంగానికి మేము కాంట్రిబ్యూట్ చేసే విధానం సంపూర్ణంగా చేయలేమని చెప్పేటువంటి మీ అందరి అభిప్రాయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులుగా మేము మాటిస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు మొదలైంది సూర్యాపేట నుండే అన్న విషయాన్ని పాలకపక్షం గుర్తెరిగి మసలు కోవాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నైజాం అంతటి నియంత్రిత పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఈ గడ్డ మీద నుండే అన్న విషయాన్ని పాలకులు విస్మరించాల్సిందని ఆయన హెచ్చరించారు. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ చైర్మన్ పెరుమాన్ల అన్నపూర్ణమ్మకు వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్కు దూరంగా ఉన్న గండూరి పావని కృపాకర్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ దాడిని అడ్డుకున్న మున్సిపల్ చైర్మన్ దళిత మహిళ అన్నపూర్ణమ్మపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేటలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రశాంతతను చెడగొడుతున్న దుష్టశక్తులపై తిరుగుబాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో వ్యాపారుల భాగస్వామ్యం కావాలని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా సూర్యాపేట పట్టణంలో దశాబ్ద కాలంగా ప్రశాంతత సాధించారన్నారు. అది నాకు తీరని తృప్తి కలిగించిందని గుంటకండ్ల జగదీష్ రెడ్డి చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సారించాలని జగదీష్ రెడ్డి హితవు పలికారు. దాడుల సంస్కృతి ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతుందన్న విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వర్తక వాణిజ్య వర్గాలు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సునిశ్చితమైన అంశాన్ని దామోదర్ రెడ్డి వంటి వారు విజ్ఞత ఆలోచన చేయాలని ఆయన ఉపదేశించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెరుమాన్ల అన్నపూర్ణమ్మ అందించిన సేవలు శ్లాఘనీయమన్నారు. యావత్ భారతదేశానికి సూర్యాపేట పురపాలక సంఘం ఆదర్శంగా నిలబడిందన్నారు. జాతీయ స్థాయిలో సూర్యాపేట పురపాలక సంఘానికి వచ్చిన అవార్డులు అందుకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దుకొని పట్టణ అభివృద్ధిలో కౌన్సిలర్లు భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. నిజాం కంటే మించిన పెద్ద అధికారాలు మీ దగ్గర ఏం లేవు. సరైన పద్ధతి కాదు. మేము వీళ్ళ ఇండ్లు కొడతాం, వాళ్ళ ఇండ్లు కొడతాం, వీళ్ళ మీద దాడి చేస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణ పొందే విధానం అది కాదు. గతంలో మీ పట్ల భయం, సందేహం ఉంది ప్రజలకి. దాన్ని ఇప్పుడు నిజం చేసుకునే పద్ధతిలో పనిచేస్తున్నారు మీరు. నేను కౌన్సిలర్ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోదరి మనులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సరైనది కాదు. వ్యక్తిగత కక్షలు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సరైనది కాదు. ఇవాళ గండూరి పావని కృపాకర్ ఇంటి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇదే సందర్భంలో ఆమెకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మా సీనియర్ నాయకుడు వై వెంకటేశ్వర్ గారు, దాదాపు 70 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి. నా వయసును, నా అనుభవాన్ని గౌరవిస్తారు కదా అనుకుని వాళ్ళ దగ్గరికి పోతే, నచ్చ చెప్పడానికి పోతే మీద పడి దాడి చేసి ఆయన కూడా గాయపరిచి ఆయన బట్టలు చింపి దుర్మార్గంగా ప్రవర్తించారు. మరి తెలుసుకున్న అన్నపూర్ణ వాళ్ళ బంధువులు చనిపోతుంటే పోయేది మధ్యలో తెలిసి వెనక్కి వచ్చి తన తోటి మహిళా కౌన్సిలర్ ధైర్యం చెప్పాలి, ఊరటనివ్వాలని చెప్పి వస్తే అన్నపూర్ణ పైన దాడి చేసుడు, వాళ్ళ ఆమె వెంట వచ్చిన కార్యకర్తల పైన దాడి చేయడం,
మేడ్చల్ జిల్లా గట్కేస టౌన్ లో శ్రీ 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 గట్టుమైసమ్మ అమ్మవారి జాతర ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు అమ్మవారి జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఎండోమెంట్ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం, భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక సీఐ మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి డీసీపీ, ఏసీపీ ఆధ్వర్యంలో 4 ప్లాటూన్ల ఏఆర్ బలగాలు, ట్రాఫిక్ పోలీసుతో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎండోమెంట్ అధికారిని అన్నారు. భాజపా రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, కాంగ్రెస్ నాయకులు వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, స్థానిక జిల్లా జెడ్పీ చైర్మన్ గట్కేసర్, పోచారం మున్సిపల్ చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఉమ్మడి గట్కేసర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు తదితరులు ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకి తీవ్ర అన్యాయం చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పానగల్లో బాలా సదన్ వృద్ధాశ్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గాబాయి మహిళా శిశు వికాసం కేంద్రం ప్రాంగణంలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత కనగల్ మండలం దర్వేషిపురం వద్ద 4 లైన్ల వంతెన పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యువత కోసం నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి శంకుస్థాపన చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రాజెక్టుల నాణ్యత కంటే గత ప్రభుత్వ పెద్దలు కమిషనర్లపైనే దృష్టి సారించారని విమర్శించారు. కమిషన్ల కోసం నాణ్యత లేకుండా మేడిగడ్డ బ్యారేజీ నిర్మించి రాష్ట్ర సంపదను గోదారి పాలు చేశారని ఆక్షేపించారు. ఈసారి కరువుతోని కర్ణాటకకి వెళ్ళి నీళ్లు రాక ఉన్న శ్రీశైలం నీళ్లు ఈ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వెళ్ళి బయటికి రాడు, ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాక జగన్మోహన్ రెడ్డి హుషారుతోని మొత్తం పోతున్నట్టు వాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేసి ఇవాళ ఇంకా వారం 10 రోజులు అయితే మొత్తం కూడా మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యే పరిస్థితి. ఈ కమిషన్ల కోసం కడితే 3 ఏళ్ళకి ఒక మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. రేపు పాపం మొత్తం సుందిల్ల అన్నారు 2 బ్యారేజ్ కూడా కొట్టకపోతాయి. అందుకే ఇలా పాపం పండింది కాబట్టి కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఒక్కొక్క ఎమ్మెల్యే దెబ్బ కొడితే ఇవాళ 50, 60, 70 వేలతో ఎమ్మెల్యేలు గెలిచిందంటే వాడు కేసీఆర్ నల్గొండ జిల్లాని అన్యాయం చేసింది కాబట్టి. రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ పూర్తి చేయని వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు తేదీని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర పౌరాల శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి చివరి వరకు ఈకేవైసీకి అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండటంతో రేషన్ షాపులకు రేషన్ కార్డుదారులు పోటెత్తుతున్నారు. చాలా చోట్ల భారీ లైన్లు కనిపిస్తున్నాయి. రద్దీ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం గడువు తేదీని పెంచింది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు 75% మంది రేషన్ కార్డుదారులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు 100% పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ను ఆదేశించారు. హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలు ఎందుకని మతం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు? మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరం ఎక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఉప్పల్ ఆర్ఓబీని పరిశీలించేందుకు వచ్చిన బండి సంజయ్ ను కేటీఆర్, వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పై విధంగా బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో 99% మంది దేవుడిని నమ్మేవాళ్లున్నారు. నేను అడుగుతున్నా, కేటీఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడు, దేవుడిని నమ్మేవాళ్ళు నాస్తికుడి, ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికి యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్. ఇకనైనా తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం. మీ అరాచకాలను, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది అని బండి సంజయ్ అన్నారు. ఇలా కేసీఆర్ కొడుకు మురిగినట్టు సిరిసిల్ల మనకు బల్పు బాగా ఎక్కింది, కన్నకవరం తలకాయకెక్కింది బాగా. నోరు హద్దులో పెట్టుకోవాలి. బండి సంజయ్ హిందుత్వం కోసం మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడితే నేట మఠం పెట్టుకోవాలన్నట. మీ అయ్య బాగా తాగి ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ అన్నాడు. మరి మీ అయ్య బార్ పెట్టుకోవాలి. మీ అయ్య ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ఏం పెట్టుకోవాలి? మీ అయ్య తాగి ఉండడానికి ఏం కావాలి? బార్ పెట్టుకోవాలి, బతకాలి. నువ్వు ఊకే తుర్కోల గురించి మాడతావు, హిందుత్వం గురించి వ్యతిరేకం మాడతావు, నువ్వు దేవుడు నమ్మవు. నువ్వు మసీదు కట్టుకో, మరి నువ్వు ఒక మసీదు కట్టుకో. నీ అయ్య బార్ పెట్టుకోమని నువ్వు మసీదు కట్టుకో, రూపు పెట్టుకో, గడ్డం పెంచుకో.
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ సదస్సు మూత్రపిండాల వైద్య విజ్ఞాన శాస్త్రంలో చోటు చేసుకుంటున్న సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 30 మందికి పైగా అగ్రశ్రేణి కిడ్నీ వైద్య నిపుణులు హాజరవుతున్నారని గవర్నర్ తమిళిసై తెలిపారు. Be an administrator, definitely we can manage the health of the patient as well as the health of the society. That is very important. The awareness about the kidney disease should be highlighted to the ordinary people. There should be more movies, there should be more pamphlets, there should be highlighted to the even the practitioners so that they are well aware they are dealing with the renal patient. So it is very difficult to convince them. It is my own experience. So I'm really very happy to address you all. And as I said, you are lifesavers, and the only person unhappy is your family member, not your patients. Patients are very happy, but at the same time, nephrologists used to spend more time, explain more. Though we should be smiling before seeing the smile from the patient. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించకుండా సర్పంచుల పైన తమపై కక్ష కట్టిందని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం విమర్శించింది. తమకు నిర్లక్ష్యం వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము గ్రామాల్లో పనిచేసినందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి తమ సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల 31న ముగియనుందని, ప్రభుత్వం తమ స్థానాలలో స్పెషల్ అధికారులను నియమించాలని చూస్తుందని పేర్కొన్నారు. గత 30 నెలలుగా తమకు రావాల్సిన నిధులు పెండింగ్ లో ఉన్నాయని, తాము అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఇప్పుడు తమ పదవి పోతే అప్పులు ఇచ్చిన వాళ్ళు తమపై ఒత్తిడి చేస్తారని, దీనితో సర్పంచులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజాప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వరకు తమ పదవి కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇస్తాం, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆ రోజు ప్రభుత్వానికి కూడా మీరు విన్నవించారు. సమస్య ఉందని మీరు చెప్పారు ప్రజలకు కూడా. కాబట్టి మీరు మా పక్షాన ఉన్నారు కాబట్టి మేము మౌనంగా, కొంతమంది సర్పంచులు మౌనంగా ఉంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులని చూస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ సర్పంచులం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా సర్పంచ్ అనేది ఇండిపెండెంట్, గ్రామస్తుల్లో అన్ని పార్టీలతోని అందరితోని కలుపుకొని పోయే వాళ్ళే గ్రామ సర్పంచ్. సర్పంచ్ అనే మేము అంతా అందరితోని మంచుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినాం. ఇట్లాంటి అప్పులు పెండింగ్ ఉన్నాయని మీకు తెలుసు ప్రభుత్వానికి కూడా. కాబట్టి ఇప్పటికైనా మా కాలం ఫిబ్రవరి 1న అయిపోతుంది కాలపరిమితి. కాబట్టి మేము కాలపరిమితి లోపు మాకు పెండింగ్ ఉన్న బిల్లులు ఇస్తే మాకు ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు బిల్లుల మీద సతమతం అవుతున్నాం. కాబట్టి మాకు బిల్లులు పెండింగ్ ఉన్న బిల్లులు ఇచ్చి మాకు గౌరవంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే వరకు మమ్మల్ని కొనసాగించే విధంగా చూడమంటున్నాం. ఎందుకంటే అప్పులోళ్లకు ఓ ధైర్యం. సికింద్రాబాద్ లోని ప్రముఖ హోటల్ ఆల్ఫాలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. రాత్రి 10:45 ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆల్ఫా హోటల్ కు చేరుకున్నారు. కస్టమర్లను, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఆల్ఫా బాంబ్ స్క్వాడ్ ను పిలిపించి దాదాపు 2 గంటల పాటు క్షుణ్ణంగా శోధించారు. అయితే ఈ తనిఖీలో అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థం లేదని, ఎవరో ఆకతాయితనంతో ఫోన్ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోన్ చేసింది ఎవరని దర్యాప్తు చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తేలింది. నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలపై ఇంకా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పటంచెరు పట్టణంలో జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొట్టాయి. వెనుక నుండి ఆడి కారు ముందు వెళ్తున్న వేగన్ ఆర్ కారును ఢీకొట్టడంతో రోడ్డుకు అవతలి వైపు ఎగిరిపడింది. అటు నుండి వస్తున్న కారును నారాయణ్ ఖేడ్ కు వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో కారు నుజ్జువైంది. వ్యాగన్ ఆర్ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు ఆసుపత్రికి తరలించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు ఇబ్బంది అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ జోన్ ఆఫీస్ వద్ద స్విగ్గీ డెలివరీ బాయ్స్ ధర్నా చేశారు. రోజుకి 24 రైడ్స్ కి 850 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని స్విగ్గీ యాజమాన్యానికి వ్యతిరేకంగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన చేశారు.
రోజు 20 రైళ్లు అవ్వగానే సాంకేతిక కారణాలు అంటూ ఆపేస్తూ డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో పనిచేస్తుంటే అన్యాయంగా పొట్టకొడుతున్నారని, తమకు న్యాయం చేయాలని డెలివరీ బాయ్స్ కోరారు. వెంటనే సమస్యలు పరిష్కరించకుంటే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎటువంటి హోమ్ డెలివరీలు చేయమని స్విగ్గీ డెలివరీ బాయ్స్ తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్పందించిన తనను ఆదుకోవాలని కోరారు. ప్రతిరోజు 20 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని, తద్వారా ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫిట్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు చిన్నపాక స్వామి ఆధ్వర్యంలో ఫైకేరా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. చిన్నపాక స్వామి 1000 రోజులుగా ప్రతిరోజు 5 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తున్నారని, అలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి దానికొక వ్యాయామ కోచ్ను నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరారు. ప్రతిరోజు 5 కిలోమీటర్ల చొప్పున 1000 రోజులు 6200 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తాను అని చిన్నపాక స్వామి తెలియజేశారు. స్పైరోస్ నెట్వర్క్ ఐకాన్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ తమ్ముడు చిన్నపాక స్వామి గారు ఈజ్ జేటీఓ ఇన్ బిఎస్ఎన్ఎల్. గత 1000 రోజుల నుంచి నిరంతరాయంగా ఎండొచ్చినా వానొచ్చినా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా 1000 రోజులు నిరంతరాయంగా రోజు 5 కిలోమీటర్లు పరిగెట్టి ఈరోజు 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ఆయన మీద గౌరవంతో ఆయనకు సంఘీభావంగా ఈరోజు నేను కూడా మరి 41 నిమిషాల 21 సెకండ్లలో నేను 6 కిలోమీటర్లు వారికి సంఘీభావంగా వారితో పాటు పరిగెట్టడం జరిగింది. చాలా ఆనందంగా వారితో పాటు వందలాది మంది ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో పరిగెట్టడం జరిగింది. మరి స్పైరోస్ నెట్వర్క్ యొక్క ధ్యేయమే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం. సో ఆ సందర్భంగా మరి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు కూడా కనీసం 20 నిమిషాలు 10 నిమిషాలైనా భౌతిక శ్రమ, శారీరక శ్రమ తప్పకుండా చేయాలి. చేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటళ్ళ దగ్గరికి పోయి మరి డాక్టర్ల కాళ్ళ మీద పడి ప్రాధేయపడడం, పెద్దల దగ్గరికి పోయి అప్పులు చేయడం కోసం పుస్తకాలను తాకట్టు పెట్టడం, లేకపోతే ఇళ్లను తాకట్టు పెట్టడం, పొలాన్ని అమ్మేయడం, పొలాన్ని తాకట్టు పెట్టడం, ఇవన్నీ చేయకుండా ఉండాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, డబ్బులు మరి మనం సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా రోజుకు 20 నిమిషాలు పరిగెడితే చాలు. నేను స్వామిలాగానే 38 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను. అందుకొరకే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను హాస్పిటలైజ్ అవ్వలేదు. సో అందుకొరకే నేను మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ స్వామిలాగా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి నేను ఇంతకుముందే ఇప్పుడు రాకేష్ గారు అడిగినారు మరి మీరు ఏం చేస్తారు అధికారంలోకి వస్తుంటే, నేను అప్పుడే చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రతి మనిషి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలు బతికే విధంగా, అతి తక్కువ ఖర్చుతో 100 సంవత్సరాలు బతికే విధంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మరి పరిగొట్టే ప్రతి వ్యక్తి కూడా ఒక జత బూట్లు, అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని కూడా చెప్పినాం. పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అకాడమీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమైనవి. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా క్రీడాకారులకు చేయూత రావాలి. అదేవిధంగా మరి బీపెడ్, ఎంపెడ్ చేసిన విద్యార్థులు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు రాక మరి చకోర పక్షుల్లాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే తప్పకుండా మరి వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఊరికొక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ను, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ను, లేకపోతే ఏదో విధంగా వీళ్ళందరూ మానసిక ఉల్లాసం కోసం, అదేవిధంగా భౌతిక మరి శారీరక ఆరోగ్యం కోసం తప్పకుండా వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లయితే ఒక విఆర్ఏ ఉంటాడో, ఒక వాటర్ మ్యాన్ అట్టుంటాడో, అదేవిధంగా ఊరికి ఒక జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఉంటాడో, హెల్త్కి కూడా ఒక వ్యక్తిని బాధ్యతగా చేసి ఆ వ్యక్తిని ఫిట్నెస్ ట్రైనర్ను ప్రతి గ్రామానికి కూడా పెడితే తెలంగాణలో ప్రజలు విపరీతంగా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళ డబ్బులన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుందని చెప్తూ మరొకసారి చిన్నపాక స్వామి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈరోజు ఆయనకు సంఘీభావంగా వచ్చిన వందలాది మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై శ్రీ. పొల్యూషన్ ఆపే ప్రకృతిని కాపాడాలని కోరుతూ దాత్రి ఆర్ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడస్థలిపురంలోని హరిత వడస్థలి ఫారెస్ట్ ని కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. పక్కనే ఉన్న ఆటోనగర్ నుంచి కెమికల్ వ్యర్థాలు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వచ్చే చెట్లను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆటోనగర్ కు చెందిన కెమికల్స్ ని ఫారెస్ట్ లోకి రాకుండా నియంత్రించి ఫారెస్ట్ లో ఉన్న చెట్లను, జంతువులను కాపాడాలని దాత్రి ఆర్ఎన్జీఓ ఫౌండేషన్ ప్రతినిధి మనోజ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వ్యర్థాల ద్వారా పక్కన ఉన్న సుమారు 25 కాలనీల ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నాయన్నారు. ఈ ర్యాలీలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు.
ఆ సీవేజ్ లైన్ అనేది ఇలీగల్గా టీఎస్ఎస్ఐసి ఏం చేస్తుందంటే వాళ్ళ ల్యాండ్ ఒకటి ఉంది, ఆ ల్యాండ్లోకి డైరెక్ట్ పైప్ లైన్ కరెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ వెనక వదిలేసి అక్కడి నుంచి ఫారెస్ట్ మధ్యలోకి ఒక కల్వర్ట్ కట్టి ఆ వాటర్ని మొత్తం డైరెక్ట్ కల్వర్ట్ నుంచి ఫారెస్ట్లోకి డైవర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అనేది 3 years నుంచి జరుగుతుంది, 2.5 years నుంచి 3 years నుంచి జరుగుతుంది. సో 2.5-3 years తర్వాత ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 square kilometers ఆఫ్ ఫారెస్ట్ ఈ కెమికల్ వాటర్తో నిండిపోయింది. ఓకే, సో దీనివల్ల మీరు వెనక చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 10,000 చెట్లు చచ్చిపోయినాయి. లోపల ఎందుకంటే నేషనల్ ఫారెస్ట్ కాబట్టి లోపల జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డైలీ ఇక్కడ వాటర్ తాగడము, దాని ఏమంటారు చచ్చిపోవడము. లోపలికి కొంచెం ముందుకెళ్తే మీకు చాలామంది అవి చాలా చచ్చిపోయిన అవి కూడా మీకు కనిపిస్తాయి. సో ఇంకోటి, ఈ ఫారెస్ట్ చుట్టూ మినిమం 25 కాలనీస్ ఉన్నాయి, అంటే 10,000 మంది నివసిస్తారు ఇక్కడ. సో సాయంత్రం కాగానే ప్రతి ఇంట్లోకి ఈ కెమికల్ వాసన వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్స్ సంబంధించిన ఇష్యూస్, దగ్గు, జలుబు, చిన్నపిల్లలు హాస్పిటల్ పాల్గొనడం ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి, ఈ చుట్టుపక్కల కాలనీస్ అన్నిటికీ ఈ కెమికల్ వాటర్ వల్ల గ్రౌండ్ పొల్యూషన్. సో దీని గురించి మేము కొన్ని 2 years నుంచి కొట్లాడుతున్నాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ 6 months ముందు జిహెచ్ఎంసీ, టీఎస్ఐసి అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఏమన్నదంటే మీరు ఇమీడియట్గా కెమికల్ పొల్యూషన్ ఆపేసేయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 6 months బ్యాక్ ఒక ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కాదు, ఇక్కడ పెట్టాల్సింది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. వాళ్ళు పెట్టేటప్పుడే మేము అపోజ్ చేసాం. కాకపోతే మీకు 100% రిలీఫ్ వస్తుందని మాకు ప్రామిస్ చేస్తే మేము కన్విన్స్ అయ్యి పెట్టామని చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి 100% వాటర్ డైవర్ట్ కాకుండా ఓన్లీ 30% ఆఫ్ ద వాటర్ దాంట్లోకి డైవర్ట్ అవుతున్నాయి. ఇంకా 70% ఆఫ్ ద వాటర్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ కెపాసిటీ, అది ఓన్లీ 100 KLT వాటర్ ప్లాంట్, అది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. హైదరాబాద్ నగరంలో నిరాశ్రయుల సంఖ్య పెరిగిపోతుందని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ అన్నారు. స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెట్టుగూడ చౌరస్తాలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో చాలా మంది ఆశ్రయం కరువై ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన ఫుట్పాత్ల మీదనే దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. సరైన వసతి లేక ఫుట్పాత్లపై వృద్ధులు తమ కాలనీ వేధిస్తున్నారని, అలాంటి వారికి స్కై ఫౌండేషన్ తరపున సహాయం అందించడం జరుగుతుందని సంజీవ కుమార్ అన్నారు. పలుచోట్ల అనాథ నిరాశ్రయులకు ఇప్పటి వరకు స్కై ఫౌండేషన్ అన్నదానం, దుస్తులు పంపిణీ చేసినట్లు స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ వై సంజీవ కుమార్ తెలిపారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సామానగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు నూతన కమిటీని నియమించుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం కాలనీ అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కమిటీ సభ్యులు కోరారు. అతి త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ విట్ట, అడ్వైజర్ శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ శరత్ చంద్ర, ఇంజనీరింగ్ అధికారులు సమావేశం నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ డబ్బులను కాజేసేందుకు మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ కుట్ర పన్నారని, దానికి కార్పొరేషన్ అధికారులు పచ్చజెండా ఊపారని వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. కమ్యూనిటీ హాలుకు కేటాయించిన నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం జరగలేదని, అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని మేయర్ మహేందర్ గౌడ్ సవాల్ విసిరారు. తన సవాలు స్వీకరించడానికి ఆరోపణలు చేసిన బద్దేల ప్రేమ్ గౌడ్ సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా 40 లక్షల అంచనాతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించి 20 లక్షల అంచనాతో తయారు చేయించిన శిలాఫలకాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నించగా మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ శరత్ చంద్ర సరైన సమాధానం చెప్పలేక తడబడ్డారు. కమిటీ వాళ్ళని ఉంది, అది కమిటీ వాళ్ళు పైన 2 ఫ్లోర్, కింది ఫ్లోర్ ఖాళీ, గ్రౌండ్ ఫ్లోర్ కట్టి ఉంది. దాన్ని అడగడం జరిగింది. దాన్ని అడగడానికి నేను పెట్టడం జరిగింది. పెట్టి మా అధికారులతోటి, మరి ఆ అధికారులు నేను ప్రపోజల్ 1 ఒకటే కాదు, దాంతో పాటు 7 కమిటీ వాళ్ళు, ఒకటి దర్గాలో ఉంది, ఇంకోటి కిస్మత్పూర్, ఇంచుమించు 3వ వార్డులో ఒకటి, దాంతో పాటు అందరితో పాటు పెట్టడం జరిగింది. అన్ని బోర్డులు ఇలా పెట్టి తీసేస్తారు, ఇది ఒక్క బోర్డు పెట్టి తీసేస్తారు. అన్ని బోర్డులు అంటే రేట్ అమౌంట్ ఎందుకు ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండమ్మా, సెకండ్ ఎంత పెట్టారు? ఫస్ట్ పార్ట్ ప్రపోజల్ 20 లక్షలు పంపించినాం. ఆ తర్వాత ఇంకో ఫ్లోర్ కూడా కావాలంటే వాళ్ళు లెటర్ ఇచ్చినారు, లెటర్ ద్వారా ఉంది. వాళ్ళు ఇచ్చిన దానికి మనం కౌన్సిలింగ్ ఖాళీ ప్రపోజల్ పంపించినాం కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. బోర్డు తీయడానికి కారణం కూడా ఆడ కాలనీ కొందరు ఏమనుకుంటారు అంటే, అరే దీనికి ఇంత 40 లక్షల అంచనా ఉంది, ఆడ అంచనా ఉంది కానీ మాత్రం 40 లక్షలు కట్టిందని లేదు. కొందరు కాలనీలు కూడా అడగాల్సి దీనికి 40 లక్షలు అయినా 40 లక్షలు అయినా అంటే దాని అంటే ఎంతైందో ఆ దృష్టి మా ఏడీ గారులకి, అధికారులకు నేను తీసుకుపోయి చెప్పి